చుండ్రు చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ కంపరం పుట్టిస్తుంది. చుండ్రుతో బాధపడుతున్నప్పుడు తలంతా ఒకటే జిడ్డుగా ఉండి చిరాకు పుడుతుంటుంది. రోజు స్నానం చేస్తున్నా, షాంపూల్ని వాడుతున్నా చుండ్రు ఒక పట్టాన తగ్గకుండా చాలా మందిని వేధిస్తుంటుంది. నిజానికి చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గేలా ఉపశమన చర్యలు తీసుకుంటే చుండ్రు చాలా వరకు తగ్గిపోతుందని చెప్తారు నిపుణులు. చుండ్రును వదిలించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చుండ్రు ఎందుకు వస్తుంది? ప్రతిరోజు చర్మం కొత్త చర్మ కణాలను సృష్టిస్తుంటుంది. అది ఆరోగ్యకరంగా ఉండటానికి పాత చర్మ కణాలను బయటికి పంపిస్తుంటుంది. ఈ ప్రక్రియ వేగవంతమైనప్పుడు చుండ్రు లేదా డాండ్రఫ్ అనేది మనం చూస్తుంటాము. దీన్ని డెడ్ స్కిన్ సెల్స్ అనొచ్చు. ఇది సమ్మర్లో తగ్గుముఖం పట్టి వింటర్లో ఎక్కువ అవుతుంటుంది చాలా వరకు. ఇది దీర్ఘకాలికమైన పరిస్థితి. ఇది చాలా వరకు కాస్మెటిక్ ఇష్యూ తప్ప హెల్త్ పరంగా ఎటువంటి సమస్య తలెత్తదు. ఇది డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుందో చాలా వరకు కారణాలు తెలియనప్పటికీ కొన్ని పరిస్థితుల్లో డాండ్రఫ్ ఆర్ చుండ్రు పెరిగే అవకాశాలు ఉంటుంది. అది ఎప్పుడంటే రెగ్యులర్గా తలస్నానం చేయని వాళ్ళకి, రెగ్యులర్గా తలస్నానం చేసిన తర్వాత కూడా ఆయిల్ పెట్టుకొని ఉండటం వలన, లేదా పొల్యూషన్లో ఎక్కువగా తిరగటం వలన, లేదా స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటం వలన, కొన్ని రకమైన కెమికల్స్ లేదా హార్ష్ షాంపూస్ వాడటం వలన, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చడం వల్ల, లేదా సోరియాసిస్ వలన కూడా డాండ్రఫ్ ఉత్పత్తి అవటం ఎక్కువ అవుతుంటుంది. కొంతమంది పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీ అంటే B12, ఐరన్, ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా డాండ్రఫ్ లేదా చుండ్రు మనం గమనించవచ్చు. చుండ్రు మూలంగా జుట్టు రాలుతుందా? డాండ్రఫ్ సివియారిటీ బట్టి అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్లో అది ఎక్కువగా దురద ఉండి పొట్టు రాలుతూ ఉండి వాళ్ళల్లో మనము ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హెయిర్ ఫాల్ని కంప్లైంట్ చేస్తుంటారు. కానీ చాలామందికి ఆ హెయిర్ ఫాల్ ఏదైతే కనపడుతూ పోతుందో ఆ హెయిర్ ఫాల్ రికవర్ అవుతుంటారు. ఆ కండిషన్ 3 నుంచి 4 నెలలు క్రాస్ అయితే మాత్రం స్కాల్ప్ తినవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేసి ఆ డాండ్రఫ్ ఏదైతే ఉందో దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటాం, కంట్రోల్ చేయడం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. చుండ్రును ఎప్పుడు పట్టించుకోవాలి? చుండ్రు సామాన్యంగా రెగ్యులర్గా షాంపూస్ వాడితే సరిపోతుంది. దీనికి డాక్టర్ కన్సల్టేషన్ అంటూ అవసరం ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో డాక్టర్ కన్సల్టేషన్ మాత్రం అవసరం ఉంటుంది. అది ఎప్పుడంటే ఎక్కువగా పొట్టు రాలుతూ, ఎక్కువగా దురద ఉండి, హెయిర్ ఫాల్ అయ్యి, ఇట్లా వాపు ఉండి చిన్న చిన్న ప్యాచెస్ లాగా అనిపిస్తే కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని సరైన మందులు వాడటం వల్ల డాండ్రఫ్ మనం కంట్రోల్ చేయవచ్చు. షాంపూలతో చుండ్రు తగ్గుతుందా? డాండ్రఫ్ రాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది షాంపూస్. మనం ఏ షాంపూస్ వాడితే ఉపయోగపడుతుందో తెలుసుకోవాలనుకుంటే మనం వాడే షాంపూస్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. వాటిల్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ కీటకొనజోల్ అనేది 2% ఫార్ములేషన్స్లో మనకు మెడికేటెడ్ షాంపూస్లో అందుబాటులో ఉంటాయి. ఇవి యాంటీఫంగల్ లాగా వర్క్ చేస్తూ డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంటాయి. ఇవి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడటం వల్ల కూడా హెయిర్ రఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సెలీనియం సల్ఫైడ్ అంటే అసలు డాండ్రఫ్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి అది ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. జింక్ పైరోథయాన్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపుతో కూడిన దురదతో కూడిన చుండ్రుని కంట్రోల్ చేయడానికి జింక్ పైరోథయాన్ హెల్ప్ చేస్తుంటుంది. తర్వాత సల్సిలిక్ యాసిడ్, కోల్తార్ కాంబినేషన్స్లో కొన్ని షాంపూస్ అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా ఆ డెడ్ స్కిల్స్ రిమూవ్ చేసి ఆయిల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి. గుండు కొట్టిస్తే చుండ్రు తగ్గుతుందా? చుండ్రుకి హెయిర్కి ఎటువంటి సంబంధం లేదు. చుండ్రు అనేది వేగవంతమైన చర్మ కణాలు బయటకు రావటం. సో గుండు కొట్టించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇంకా దానికి హెయిర్ స్కాల్ప్ లైన్ తిన్నయి హెయిర్ పల్చన పడడం జరుగుతుంటుంది. సో డాండ్రఫ్ ఆర్ సివియర్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు గుండు కొట్టించుకునే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం మంచిది. దాని ప్లేస్లో చిన్నగా కట్ చేయించుకొని హెయిర్ ట్రిమ్ చేయించుకోవచ్చు. చుండ్రు ఉంటే తలకు నూనె పెట్టకూడదా? డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లై చేయడం వలన ఆ డాండ్రఫ్ అనేది ఇంకా ప్రేరితమవుతుంది, అంటే ఇంకా అగ్రెసివ్ అవుతుంటుంది. కానీ డ్రై స్కాల్ప్తో కూడిన డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఓవర్ నైట్ లేదా స్నానం చేసే 1 or 2 hours ముందు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఆ స్కేల్స్ లూజన్ అయిపోయి షాంపూ చేసినప్పుడు ఆ పొట్టు మొత్తం పోయి స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. సో తల స్నానం చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోకపోవడం ఉత్తమం డాండ్రఫ్ సివియర్గా ఉన్న వాళ్ళల్లో. చుండ్రును ఎలా వదిలించుకోవాలి?
డాండ్రఫ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషి సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్ సజెస్ట్ చేయొచ్చు. మనం రఫ్లీ డివైడ్ చేస్తే మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్కి డివైడ్ చేయొచ్చు. మైల్డ్ వేరియేషన్స్ అంటే పేషెంట్స్ ఆర్ క్లయింట్స్ ఎలా వస్తారంటే మైల్డ్గా దుర్దుండి ఎక్కువ హెయిర్ ఫాల్ లేకుండా పొట్టు రాలకుండా ఉంటుంది. వాళ్ళకి సింపుల్ కీటకొంజోల్ షాంపూస్ ఉన్న కాంబినేషన్స్లో జింక్ పైరోథెరన్ ఉన్న కాంబినేషన్స్ వారానికి 2 రోజులు మనం తాగే మంచినీళ్ళతో స్నానం చేసుకోమని చెప్తాం. అట్లానే గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవడం వల్ల షాంపూస్ వల్ల హెయిర్ రఫ్ కాకుండా ఉంటుంది. తర్వాత మోడరేట్ టైప్ ఆఫ్ డాండ్రఫ్, వీళ్ళకి ఏమో చెప్తుంటారంటే ఎక్కువ దుర్దుండి తర్వాత ఇంకొంచెం ఎక్కువ పొట్టు రాలటం, భుజాల మీద పట్టడం, తర్వాత మొహం మీద పట్టడం చెప్తుంటారు. వీళ్ళల్లో కొంచెం హెయిర్ ఫాల్ అనేది గమనిస్తుండొచ్చు. వీళ్ళకి ఏం చెప్తామంటే ఓవర్ నైట్ యాంటీఫంగల్ లోషన్స్ అంటే లులికనజోల్ మొదల నుంచి సట్టకొనజోల్ నుంచి ఏపనజోల్ కొన్ని లోషన్స్, మెడికేటెడ్ లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఓవర్ నైట్ వాడుకుంటూ పొద్దున వారానికి 2 రోజులు కీటకొనజోల్ కాంబినేషన్ షాంపూస్ అంటే సల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ కానీ కోల్తార్ కాంబినేషన్ షాంపూస్ కానీ వారానికి 2 రోజులు వాష్ చేసుకోమంటాం. రెగ్యులర్గా మెడికేటెడ్ షాంపూస్ అడ్వైస్ చేయకూడదు. తర్వాత సివియర్ టైప్ ఆఫ్ డాండ్రఫ్ అంటే దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ కింద పరిగణించవచ్చు. వీళ్ళకి ఆయిల్తో కూడిన స్కాల్ప్ ఉండి అంత పొట్టంతా అతుక్కుపోయి ఉండి దురదతో ఎక్కువ ఉండి హెయిర్ ఫాల్ సివియర్గా ఉంటుంది. వీళ్ళల్లో ఓరల్ యాంటీఫంగల్స్ దాకా వెళ్తుంటాం. ఓరల్ యాంటీఫంగల్స్ ఫ్లూకొనజోల్ మొదలుకొని ఇటుకొనజోల్ కాంబినేషన్స్ దాకా ఉంటాయి. ఈ ఆయిల్ వాటితో కూడా కంట్రోల్ కానప్పుడు ఓరల్ విటమిన్ ఏ రెటినాయిడ్స్తో ఆయిల్ కంట్రోల్ చేసి టాపికల్ లోషన్స్ అంటే పైపూత లోషన్స్ ఇటర్కొనజోల్ కానీ లేదా లులికనజోల్ కానీ సట్రకొనజోల్ కానీ లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి తలస్నానం చేసే ముందు కానీ తలస్నానం చేసిన తర్వాత కానీ సజెస్ట్ చేస్తుంటాం. దాంతోడుగా ఇన్ఫ్లమేషన్ వాపు తగ్గకపోతే యాంటీఫంగల్ లోషన్స్లో స్టెరాయిడ్ కాంబినేషన్స్ లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆ వాపు తగ్గిపోయేంతో వాడి తర్వాత స్టెరాయిడ్ కాంబినేషన్ తీసేసి ప్లెయిన్ యాంటీఫంగల్ లోషన్ సజెస్ట్ చేస్తుంటాం. వీటికి కీటకొనజోల్ షాంపూస్ వారానికి 2 రోజులు స్నానం చేయడం వల్ల డాండ్రఫ్ సివియారిటీ తగ్గించి కంట్రోల్ చేయవచ్చు. అట్లా నా హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకపోతే సప్లిమెంట్స్ స్టార్ట్ చేసి తర్వాత నాన్ ఇరిటేటింగ్ ఆల్కహాల్ ఫ్రీ లోషన్ సజెస్ట్ చేయాలి. లేదంటే డాండ్రఫ్కి ఇంకా అవి తోడై ఇంకా దురద పుట్టే అవకాశాలు ఎక్కువ. చుండ్రుని ఎలా నివారించుకోవాలి? డాండ్రఫ్ అనేది వ్యాధి కాదు, అది దీర్ఘకాలికమైన పరిస్థితి. చర్మం ఫాస్ట్గా గ్రో అవటం వల్ల వచ్చే పరిస్థితి. సో ఆ ప్రాబ్లం మనం ఫేస్ కాకుండా ఉండాలంటే సరైన ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, తర్వాత సరైన విశ్రాంతి, మానసిక ఒత్తిడి ఉంటే మెడిటేషన్, ఆరోగ్యకరమైన హెల్త్ హ్యాబిట్స్ అంటే B12 ఐరన్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్, ప్రోటీన్ డైట్ అంటే ఎగ్ నుంచి మొదలుకొని మొలకెత్తిన గింజలు మొదలుకొని మిల్క్ తీసుకుంటే అవి సరైన పోషకారం అందుబాటులో ఉంటాయి. తర్వాత మనం వాడే కెమికల్స్, హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూస్ అంటే నురుగు ఎక్కువ వచ్చే షాంపూస్ వాడుకోవడం మంచిది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కరెక్ట్ ట్రీట్ చేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. అలర్జీస్ అంటే కొంతమంది డై రిలేటెడ్ కానీ కొన్ని కెమికల్స్ వాడుతుంటారు తలలో, ఆ కెమికల్స్ వల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువ అవుతుంటుంది. అది కాగా మనకి గమనించుకోగలిగితే అవాయిడ్ చేస్తే డాండ్రఫ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా శుచి శుభ్రత పాటించడం వల్ల, రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది ఉధృతం కాకుండా ఉంటుంది. చుండ్రును వదిలించుకునేందుకు నిత్యం తలస్నానం చేయాలి. ప్రత్యేకంగా లభించే మెడికేటెడ్ షాంపూలను వాడుకోవాలి. కాలుష్యానికి గురి కాకుండా చూసుకోవాలి. ఇలా జుట్టు సంరక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే చుండ్రు బాధలు త్వరగా తగ్గుతాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. తలలో జుట్టు పెచ్చులుగా రాలిపోతున్నప్పుడు మందార పూలను కొబ్బరి నూనెలో బాగా మరగకాచి చల్లార్చండి. ఈ నూనెను నిత్యం తలకు పట్టిస్తూ ఉంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది. జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది.